ఏమనిపిస్తుంది? ఎస్, ఎలక్షన్స్ రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా ఫలితాలు చూస్తూ ఉంటే హర్యానా మాత్రం కాంగ్రెస్ చేజారిపోయినట్టుగానే కనిపిస్తోంది. బీజేపీ మళ్ళీ రెండోసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సో సిట్టింగ్ సర్కార్ యథావిధిగా తన స్థానాన్ని కాపాడుకుని అధికారాన్ని కంటిన్యూ చేయబోతోంది. ప్రస్తుతం 49 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. ఇండియా కూటమి కేవలం 34 స్థానాలకు ప్రస్తుతం పరిమితమైంది. సో ఇంతకన్నా మిరాకిల్స్ ఏవి జరిగే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఐఎన్ఎల్డీ ప్రభావం కూడా పెద్దగా ఏమీ లేదు, కేవలం 2 స్థానాలకు పరిమితమైంది. ఇక 5 స్థానాల్లో ఇండిపెండెంట్లు ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ అయితే ఇండియా కూటమి చేజారిపోతుందేమోనన్న కొంత అనుమానం మొదట కనిపించినప్పటికీ కూడా తర్వాతి రౌండ్లలో మళ్ళీ పికప్ అయింది. ఇండియా కూటమి 52 స్థానాల్లో స్థిరంగా కనిపిస్తోంది. 52 స్థానాల్లో ప్రస్తుతానికి లీడింగ్లో ఉంది. బీజేపీ కొన్ని స్థానాలు పెరిగినట్టే పెరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం 26 స్థానాలలో లీడింగ్లో ఉంది. పీడీపీ 3 స్థానాలకు పరిమితమైంది. ఇక ఇండిపెండెంట్లు 9 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. మరి కాసేపట్లో ఈ రిజల్ట్ ఏమైనా మారుతుందేమో చూడాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం కొంత నిరుత్సాహం కనిపించింది. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కూడా మేమే అధికారంలోకి వచ్చామని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో టపాసులు కాల్చారు, స్వీట్లు పంచుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. కాస్త అనూహ్యంగా తర్వాత వచ్చిన రౌండ్లలో హర్యానాలో ఫలితం తిరగబడటం, కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గటం, బీజేపీ మళ్ళీ ఆధిక్యంలోకి రావటం, ఆ తర్వాత అదే కంటిన్యూ అవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహభరితమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో శ్రేణుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే కొంత జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తున్నామన్న సంతోషం మాత్రం ఆ పార్టీలో కనిపిస్తుంది. కాకపోతే జమ్మూ కాశ్మీర్లో సొంతంగా లీడింగ్లో లేదు. అక్కడ ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి పొత్తులో భాగంగా మాత్రమే అక్కడ అధికారంలోకి రాబోతున్నారు. ఎన్నెన్నో హామీలు ఇచ్చున్నారు జమ్మూ కాశ్మీర్లో కూడా. వాటన్నిటిని ఎలా నిలబెట్టుకుంటారు, ఏ విధంగా ప్రజలకు మరింత చేరువ అవుతారు అన్నది చూడాల్సి ఉంటుంది. పర్టికులర్ ఆర్టికల్ 370 అనేది బీజేపీకి ప్లస్ అవుతుందని భావిస్తే అది కాస్త నెగిటివ్ అయింది. సో దీని మీద బీజేపీ ఏం చేయబోతోంది, ఏ విధంగా రివిజన్ చేయబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక తీవ్రమైన వ్యతిరేకత ఉంది. జవాన్, కిసాన్, పహిల్వాన్ ఈ మూడిటి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది అనుకున్నారు. కానీ అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ తిరిగి యాంటీ ఇన్కంబెన్సీ ఏమీ కూడా లేదు, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా కూడా లేదు అని నిరూపిస్తూ మళ్ళీ హర్యానాలో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సో మనతో పాటు పాపారావు జాయిన్ అవుతున్నారు, సీనియర్ అనలిస్ట్ పాపారావు.